పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా మనందరికి కూడా ఫస్ట్ ప్లేసు, ఫస్ట్ పొజిషను, ఏదైనా భోజన పదార్థాల్లో అయినా మొదటి ముద్ద అంటే ఆ యొక్క ఫస్ట్ ఆహారం కానీ ఏదైనా సరే అందరికంటే మనమే ముందుండాలని, అందరి చేత పొగడబడాలని ఫస్ట్ అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అన్నిటికంటే ముందు ఏదైనా వార్త ఉంటే మనమే తెలుసుకోవాలని, అందరికంటే ముందు మనమే చెప్పాలని కూడా చాలా ఉబలాట పడిపోతూ ఉంటాం. ఆ ఫస్ట్ ప్లేస్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది, అన్నిట్లో ఉంది. నేనైతే చిన్నప్పుడు చదువులో నేనే ముందు ఉండాలి అందరికంటే పరిగెత్తేదాన్ని, చాలా కష్టపడేదాన్ని దానికోసం. ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఒక్క అరమార్క్ తగ్గిన దానికోసం చాలా బెంగ పెట్టేసుకుని మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అప్పుడు అమ్మయ్యాన్ని సంతృప్తి పడేదాన్ని. కానీ ఈ ప్రథమం అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, దేవుడు ఆయన చేసిన సృష్టిలో అన్నిట్లో కూడా అన్ని ముందు చేశారు. మొదట మనకి తెలుసు ఆకాశము, భూమి, తర్వాత సముద్రాలు, ఇవన్నీ అయిపోయిన తర్వాత భూమి మీద మొక్కలు, పశువులు, పక్ష్యాదులు, పురుగులు అన్నీ అయిన తర్వాత మధ్యలో 4వ రోజున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ అయిన తర్వాత 6వ రోజున మనిషిని చేశారు. ఫస్ట్ ప్లేసు క్రియేషన్లో మనకి ఇవ్వలేదు, కానీ లాస్ట్ మనం చేయబడ్డా సరే అందరికంటే ప్రథమంగా మనల్ని పెట్టారు దేవుడు. అందుకని 5 ఆశీర్వాదాలు, మీరు భూమిని నిండించి లోబరుచుకుని అభివృద్ధి పరచబడి విస్తరించబడి దాన్ని లోబరచండి అని, ఫలించండి అని కూడా ఆయన చెప్పారు. అంటే అన్ని ఆశీర్వాదాలు మనవే, దాన్ని లోబరుచుకునే ఆశీర్వాదం కూడా మనదే. కానీ ఇంతవరకు మనం ఎవరి వల్ల కాలేదు, ఎందుకంటే ఆ పాపము మనల్ని అంతగా ఏళ్తుంది. పరిశుద్ధుడైన వాడే ప్రతిదాన్ని లోబరుచుకోగలడు. అందుకనే మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే మనలోంచి వచ్చే దేవుని వాక్యం ఇతరులను అంత ప్రభావితం చేస్తుంది. ఈ ప్రథమము అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం దేవుని సృష్టిలో మాత్రం మన లాస్ట్లో ఉన్న అన్నిటికంటే పైన అన్ని మన కోసం ఒక రెడీమేడ్ కేక్ లాగా చేసి ఆయన మనల్ని దానిలో రాజులుగా నిలబెట్టారు. కానీ మనం ఆ పొజిషన్ మనం నిలుపుకోలేకపోయాం. అయితే దాని యొక్క ప్రాధాన్యత, ప్రథమము అనే దాని యొక్క ప్రాధాన్యత మనకు తెలియాలని ఆయన తన బిడ్డలకి మొట్టమొదటి నుంచి ఆదేశించారు. మీరు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత, అంటే బానిస దేశంలోంచి విడుదల దేశంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో ప్రతి దానిలో ఆయన ప్రథమ ఫలము తనకు అర్పించమని చెప్పారు. మీ భూమి పంట కానీ, మీ పొలం కానీ, మీరు తినే ఆహారము కానీ ఏదైనా సరే ప్రథమ భాగం మాత్రం దేవునిదే. దానికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు అన్నిటికంటే ఆఖరిని మనల్ని చేసి అన్నిటి మీద ఏలికల్లాగా మనల్ని పెట్టిన దేవుడు, మనము ఈ భూమిని ఏలాలని ఆదేశించిన దేవుడు, మనతో ఏ పంట అయితే వచ్చినా, ఏ పొలంలో వచ్చినా, ధాన్యమైన ఏదైనా మొట్టమొదట తనకి మాత్రమే సమర్పించబడాలని ఎందుకు కోరుకున్నాడు? ఆయన శరీర రూపి కాదు, ఆయన ఆత్మరూపి. ఆయన దేనిని కూడా ఆశించేటటువంటి దేవుడు కాదు ఆయన. కానీ వీరికి ఒక ప్రాధాన్యతను నేర్పిస్తున్నారు. మనం ఏది పొందినా కూడా మొట్టమొదట అది దేవునికి ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత చిట్ట చివరికి ఎలా వెళ్ళిందంటే, నిద్రించిన వారిలో మొట్టమొదట లేచిన ప్రథమ ఫలము కూడా క్రీస్తే. అంటే దేవుడికి సమర్పించే దానిలో అన్ని శ్రేష్టమైనవే మొదటి భాగాలు ఇవ్వాలి. అదే విధంగా చనిపోయిన వారెవ్వరు కూడా దేవుని చేరుకోలేదు. మనకి తెలుసు, పాతాళ లోకంలోనే వారి ఆత్మలన్నీ అవి మంచివా చెడ్డవా అని కాదు, ప్రతి వారి ఆత్మ కూడా చెరగా ఉంది. కాబట్టి ఆయన చెరగా ఆయన కొనిపోయారు. ఎవరు? యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆ శనివారం, నిశ్శబ్దంగా ఉన్న ఆ శనివారం రోజున ఆయన ఏం చేశారంటే పాతాళ లోకంలోకి వెళ్ళి చెరగా కొనిపోయారు ఆయన. అంటే ఆత్మలన్నీ కూడా తీసుకువెళ్ళిపోయారు ఆయన. కాబట్టి ఆయన ప్రథమ ఫలంగా మొట్టమొదట తనను తాను దేవునికి కనపరుచుకున్నారు. పరిశుద్ధంగా జీవించిన ఒకే ఒక్క దైవ మానవుడు తనను తాను ప్రథమ ఫలంగా నిద్రించిన వారిలోంచి లేపబడటం అనే దానికి సాదృశ్యంగా ప్రతీది కూడా ప్రథమ ఫలము దేవునికి సమర్పించాలి అనేది దేవుడు నేర్పించారు. అది భూపంట విషయంలో అయినా, ధాన్యమైన, ధనమైన, చివరికి గర్భఫలమైన మన బిడ్డలైనా మొట్టమొదట పుట్టిన వాళ్ళని దేవునికి మాత్రమే ప్రతిష్ఠ చేసుకోవాలి.
చివరికి దాని యొక్క ముగింపు ఎక్కడికి వచ్చిందంటే, అందరికంటే మొట్టమొదట చావుని గెలిచి లేచిన యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర ప్రథమ ఫలముగా సమర్పించబడ్డారు. అది మనం తెలుసుకోవాలి. ప్రతి దానిలో ప్రథమ ఫలం అంటే నిద్రించి లేచిన వారిలో కూడా ప్రథమ ఫలము యేసుక్రీస్తు వారే. అంతేకాకుండా కీర్తనలు 85 వచనంలో 85వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది ఏంటంటే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, అంతవరకు ఓకే. మన భూమి దాని ఫలమునిచ్చును అంటే చాలా మంది అవును భూ పంటలో దేవుడు నాకు ఉత్తమమైన పంటనిచ్చాడు, నేను ఏది విత్తినా సరే గొప్ప పంట నాకు వస్తుంది, ఎందుకంటే ఉత్తమమైనదే నేను పొందాను. ఓకే, ఇవన్నీ శరీరానుసారముగా మనకి దొరికేవి. ఈ లోకములో మన చేతుల కష్టాన్ని వారు ఎవరైనా సరే, దేవుని నమ్మినా నమ్మకపోయినా అందరూ ఆయన బిడ్డలే కాబట్టి వాళ్ళ చేతుల యొక్క కష్టాన్ని దేవుడు దీవిస్తారు. ఇది ఇక్కడ వరకు మాత్రమే పరిమితము కాదు, ఆత్మీయ అర్థం ఉంది. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తారు. ఆ ఉత్తమమైనది ఏంటి అంటే క్రీస్తు వారు. ఆయన అనుగ్రహించిన తన ఏకైక కుమారుడు ఉత్తమమైన వాడు. అందుకే యెహోవాని మనము రుచి చూసి తెలుసుకోవాలి, ఆయనే ఉత్తముడని. ఆ ఉత్తముడు ఉత్తమమైన క్రీస్తుని మనకు అనుగ్రహించారు. మరి ఈ భూమి దాని ఫలమును మనకిచ్చును అంటే ఏంటి? భూమిలో పాతి పెట్టబడిన యేసుక్రీస్తు వారి దేహము మరణము గెలిచి లేచింది కాబట్టి భూమిలోంచి వచ్చిన ఉత్తమమైన ఫలము యేసుక్రీస్తు వారే. అదేవిధంగా నిద్రించిన మనము కూడా, అంటే మనము ఒక రోజంతా గడిపిన తర్వాత ఒక రాత్రి కాలం నిద్రపోతే మరుసటి దినాన్ని చూడడానికి నిద్రపోతాం. అది ప్రతిరోజు అంతములో జరిగే విషయము. కానీ మన జీవితము అంతమైనప్పుడు మనము కూడా నిద్రపోతాం, అంటే మరణము. అది తాత్కాలిక నిద్రే. ఏ విధంగా అయితే ఒక రోజుకి ఒక 6-7 గంటలు తాత్కాలికంగా నిద్రపోయి మరుసటి రోజు లేస్తామో, అదే విధంగా మన జీవిత కాలం అయిపోయిన తర్వాత మన నిద్ర కూడా కొన్ని ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత మనము కూడా లేస్తామని మనము భావించాలి. రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయంలో పౌలు గారు కొన్ని విషయాలు చెప్తారు. అక్కడ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి అంతా ఎలాగా ప్రసవ వేదన పడుతూ మూలుగుతుందో, అదే విధంగా 23వ వచనంలో ఉంటుంది, మనము కూడా ఆత్మ ప్రథమ ఫలాల్ని పొందిన వారమైతే. ఆత్మ ప్రథమ ఫలాలు అంటే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము యేసుక్రీస్తు వారు. మరి ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు అంటే మనము గనక పరిశుద్ధమైన ఆత్మను పొందిన వారమైతే, ఆత్మ ప్రథమ ఫలాలు పొందిన వారమైతే దత్తపుత్రత్వము కోసము, అంటే మనము యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుని యొక్క కుమారుడు, మనమందరము ఆయనకి తోడబుట్టిన వారముగా వారసులుగా మనల్ని దత్తపుత్రులాగా దేవుడు స్వీకరించబోతున్నాడంటే మనము నిజంగా ఆయన వలన జన్మించిన వారము కాదు. మొట్టమొదట ఆయన మనల్ని చేసినా సరే మనము మార్గము తప్పిపోయి ఉన్నవారము కాబట్టి మన మార్గాన్ని ఆయన సరిచేయడానికి ఆయన ఏకైక కుమారుని ఇచ్చారు. కాబట్టి ఆ కుమారుడి నిద్ర అంటే ఆయన మరణము ఇప్పుడు మనల్ని కుమారులుగా స్వీకరించడానికి మనము దత్తపుత్రులం అయ్యాము. ఆత్మ ప్రథమ ఫలాల్ని మనం పొందాము అంటే దాని అర్థం ఏంటంటే దత్తపుత్రత్వము కోసము. దత్తపుత్రత్వం అంటే మన దేహ విమోచనము, అనగా దత్తపుత్రత్వము కోసం అనగా మీ దేహ విమోచన కోసము మీరు మూలుగుచున్నారు. అంటే ఈ లోకంలో చాలా మంది అంటారు, నేను ఇంకా భరించలేకపోతున్నాను, ఈ బాధలకి ఎంతకాలం నేను జీవించాలి, ఇంకా నేను చాలా శ్రమ పడ్డాను, చిన్నప్పటి నుంచి నాకు శ్రమలే, ఈ వేదనలు తట్టుకోలేకపోతున్నాను, ఏదో వయసు ఉన్నప్పుడు నేను పడ్డాను కానీ వయసు లేనప్పుడు కూడా ఇది నేను ఇంకా ఎంతకాలం మోయాలి, ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నానని చాలా మంది అంటూ ఉంటారు. కానీ మన జీవితము, మన శరీరం ఉన్నంత కాలము కూడా మనము నిజంగా ఆత్మను పొందిన వారమైతే త్వరలో మనం దేవునికి దత్తపుత్రులము కాబోతున్నాము. ఆ దత్తపుత్రులము ఎలా అవుతాము అంటే ముందు ఈ దేహము విమోచనం చెందాలి. అంటే మన దేహము మట్టిలో కలిసిపోయినప్పుడు మాత్రమే మన ఆత్మ దేవుని చేరుకొని మనము దత్తపుత్రులం అవుతున్నాం. ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం, మనము లెంట్ డేస్ పాటించాము, శుభ శుక్రవారాన్ని పాటించాము, శనివారం అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, తర్వాత చాలా ధ్యానాలు చేసుకున్నాము. ఇప్పుడు ఈ వెలుగులో మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనము దేవుని జీవాన్ని యేసుక్రీస్తులో ఉందని తెలుసుకున్నాం. ఆ జీవము ఎలాంటిది, మనలో క్రీస్తు జీవించి ఉన్నారా లేదా, మనం పట్టబడ్డాము లేదా, ఇవన్నీ మనం చూసుకున్నాం. ఫైనల్గా మన దేహ విమోచన కోసం మనం మూలుగుతున్నామా లేదా,
లేదా ఈ దేహాన్ని ఇంకా ఇక్కడే పోషించుకుంటున్నామా? చాలా మంది కూడా వయసు తరిగిపోతున్నా సరే ఇంకా వయసున్న వారిలాగే వాళ్ళు కనిపించాలని చాలా రకాలైన దేహం కోసం ప్రయత్నించుకుంటా ఉంటారు. కానీ మన దేహము ఎప్పటికైనా అది బలహీనమే. ఆత్మ మాత్రమే మన పౌలు గారు అంటారు కదా, అంతరంగ పురుషుడు మాత్రము దినదినము బలం పొందుతున్నాడు, మన బాహ్య పురుషుడు కృషించిపోతా ఉంటాడు. అంటే అదే దేహ విమోచన. ఉండగా మనము కృషించిపోతా చివరికి ఒకరోజు మన దేహం నుంచి మన ఆత్మ విమోచించబడాలి. ఆత్మ విమోచన పొందిన వారే దత్తపుత్రత్వము పొందుతారు. దత్తపుత్రాత్మ మనము పొందాలి అంటే ఆత్మ ప్రథమ ఫలాల్ని మనము పొందాలి అని అర్థం. కాబట్టి ఎవరికి వారమే ప్రశ్నించుకుందాము. ఈ లోకములో మన దేహము విమోచించబడినప్పుడు మన ఆత్మ దేవునిని చేరుకుంటదా? మనము నిజంగా ఆయన దత్తపుత్రాత్ములమా కాదా? నిజంగా దత్తపుత్రులము అయితే గనక ఈ లోకములో మన ఆత్మలో దేవుని యొక్క ఆత్మ ప్రథమ ఫలాలు అంటే ఆత్మ యొక్క 9 గుణాలు కూడా మనలో ప్రతిఫలింపజేస్తున్నామా లేదా? అవి మనందరికీ తెలుసు. ఆ ఫలాలు, ఆ 9 లక్షణాలు మనలో ఉన్నాయి లేవా ఎవరికి వారే చెక్ చేసుకుంటూ నిజంగా మేము దేవుని దత్తపుత్రులమే అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ విధముగా ఎవరికి వారే సరిదిద్దుకుంటూ మన జీవితం దేవుని వెలుగులో దేవుని యొక్క మరణ పునరుద్ధానపు శక్తి విజయం అని ఏదైతే మనం భావిస్తున్నామో ఆ వాక్యపు వెలుగులో మనందరము కూడా దత్తపుత్రులము కావాలని నేనైతే ఆశపడుతూ అందరి పక్షాన వేడుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నిద్రించిన వారిలో మీరు ప్రథమ ఫలము అని మాకు తెలిసిన ఆయన, అయితే నీ వెనకాల మేమందరం కూడా ఆ దేహ విమోచన తర్వాత దత్తపుత్రాత్మను పొందాలి అంటే గనక ఆత్మ యొక్క ప్రథమ ఫలాల్ని ఈ లోకములోనే మేము ఇతరులకు చూపిస్తూ మా ద్వారా నిన్ను చూపించేటటువంటి గొప్ప జీవితం ఇక్కడ మేము జీవించాలి ప్రభువా. దానికోసం మేము తప్పిపోకుండా నీ మార్గంలో తొట్టుపడకుండా ఉండగలుగునట్లు మమ్మల్ని అందరినీ హెచ్చరించి చేసి ప్రభువా నీ యొక్క ఆత్మతో నింపమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always